నవంబర్ 26. పేరు గుర్తింపు. చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-13 వరకు. నాతో కూడా చెరలోనున్న అరిస్తార్కు మీకు వందనములు చెప్పుచున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అరిస్తార్కు పౌలు యొక్క సహ ఖైదీగా మరియు సహ పరివారిలో ఒకడిగా కూడా గుర్తించబడ్డాడు. ఫిలెమోను పత్రిక 24వ వచనం. అరిస్తార్కు మాసిడోనియాకు చెందినవాడు మరియు పౌలు ప్రయాణ సహచరుల్లో ఒకడు. అపోస్తలుల కార్యములు 19:29. అతడు మొదట థెసలోనికే నుండి వచ్చాడు. 20వ అధ్యాయం 4వ వచనం. మరియు ఇష్టపూర్వకంగా ఎఫెసులోని అల్లరిలో తన ప్రాణానికి తెగించాడు. 19వ అధ్యాయం 28-41 వరకు. అతడు పౌలుతో రోమ్ నగరానికి ప్రయాణం చేశాడు. 27వ అధ్యాయం 2వ వచనం. అంటే అతడు కూడా లూకా అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో మన కళ్లకు కట్టినట్టు వర్ణించిన తుఫాను, ఓడబ్రద్దలవడం అనే అనుభవం గుండా వెళ్ళాడన్నమాట. పరిస్థితులు ఏవైనప్పటికీ ఎఫెసులో రేగిన ఓ అల్లరి గాని, ఓ సముద్ర యానం గాని, లేక చివరకు చెరసాల కాని అరిస్తార్కు పౌలుతో ఉన్నాడు. అరిస్తార్కు అధికారిక రోమన్ ఖైదీ అయి ఉండే అవకాశం లేదు. సహ ఖైదీ అంటే అర్థం బహుశా పౌలుకు సహాయంగా, ఆదరణగా ఉండడానికి అరిస్తార్కు పౌలు యొక్క చెరను అతనితో పాటు పంచుకున్నాడని. అతడు యేసుక్రీస్తు కొరకు మరియు సువార్త కొరకు ఓ స్వచ్ఛంద ఖైదీ. పౌలు తన స్నేహితుల తోడ్పాటు లేకుండా అతడు చేసిన దానంతటినీ సాధించలేకపోయేవాడు. అరిస్తార్కు పౌలుకు సహాయపడిన అతి గొప్ప వారిలో ఒకడిగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాడు. అతడు సునాయాసంగా ఉండే పని కోసం చూడలేదు. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు అతడు పారిపోలేదు. అతడు పౌలుతో బాధలు అనుభవించాడు మరియు పౌలుతో ప్రయాసపడ్డాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు తెలిసిన వారిలో దేవునికి విశ్వాసంగా సేవ చేసినప్పటికీ అనేక సార్లు వారి కృషి ఇతరుల దృష్టికి రాని కొందరు ఎవరు? దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.